ఎవరు నన్ను క్షమించే వాళ్ళు లేరా? నన్ను రక్షించే వాళ్ళు ఒక్కరు కూడా లేరా? ఒక్క అవకాశం. ఎంతమంది చెప్పినా నేను వినకుండా నాకు ఇష్టానుసారంగా జీవించి ఈ శిక్షను తెచ్చుకుని ఈ లోకంలో ఒక మనిషి కానీ ఒక దేవుడు కానీ నన్ను ఈ పాపం నుంచి రక్షించలేరా? నన్ను వినిపించలేరా? నాకు ఒక్క అవకాశం. ఎవడి నిందితుడు? ఇతను ఏం పాపం చేసినాడు? మై లార్డ్, ఈయన పాపం అనే డబ్బుతోటి ఈ వ్యక్తి పట్టబడి ఉన్నాడు. ఇతను చేయలేని పాపం అంటూ ఏం లేదు. దొంగతనం, మోసం, నేరాత్యాచారం, అబద్ధాలు, కామ కోరికలు, అసూయ, గర్వం అన్ని చేసి పట్టబడి ఉన్నాడు. ఈయనకి మన తరపు నుంచి మరణ శిక్ష విధించబడాలి. అలాగా? దీనికి వ్యతిరేకంగా నువ్వు ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నాకు ఒక అవకాశం ఇస్తే నేను మంచి మనిషిని ఎలా ఉన్నానో చూపిస్తాను. అలా అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. నీ బదులు వేరే వాళ్ళు ఎవరన్నా ఈ మరణ శిక్షను పొందాలి. నా కోసం నువ్వు మరణిస్తావా? నువ్వు చెప్పిన మాట ఏమీ లేదు, కానీ ఒక్కసారి. నాన్న, నేను చాలా ప్రేమిస్తాను నాన్న. కాకపోతే నీ బదులు నేను మరణ శిక్ష తీసుకోలేను నాన్న. నేను కుటుంబం చూసుకోలేనా? ఎన్నో సమస్యలు ఉన్నాయి నాకు. నా కోసం ఒక్కసారి నాన్న. నీకు చాలా ప్రేమిస్తాను నాన్న, కానీ నీ మరణ శిక్ష తీసుకోలేను నాన్న. జాగ్రత్త నాన్న. అన్నా, నా రక్తం పంచుకొని తిట్టావు. నా కోసం ఈ మరణ శిక్షను అనుభవిస్తావా? ఏంటి, నీకోసం నేను చనిపోవాలా? నేను చాలా ఫేమస్ పర్సన్ని. నా కోసం చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నేను నీకోసం నా ఫ్యూచర్ వదులుకోలేను. నా కోసం సారీ. నేను మమ్మీ డాడీని చూసుకోవాల్సి వస్తుంది. ఓకే అన్న. హాయ్ ఫ్రెండ్. అరే, నువ్వు నాకు ఎన్నోసార్లు ప్రాణ స్నేహితుడిని, నా ప్రాణాన్ని నీకు అడ్డేసి బతికించుకున్నా అన్నావు కదరా. ఇది నీకు ఒక అవకాశం రా. నువ్వు నిజమైన స్నేహితుడు అని ఇదందరికీ ప్రూవ్ చేసుకోరు నా కోసం మరణించి. అరే, 1,00,000 మాటలు చెప్తాను, అన్ని చేస్తానే ఏంది? ఈ మరణ శిక్ష అన్ని నేనెందుకు పొందుతానయ్యా? వెళ్ళు. అయ్యో, నా కోసం మరణించు ఒక్క కోరలేరా? ఇలాంటి ఎన్ని చూడలేదు. ఈ లోకంలో ఎప్పుడు ఎవరి కోసం మరణించరు, అది అందరికీ తెలిసిందే. ఇది ఎప్పుడు చూడరు, జరగదు కూడా. ఆగండి, ఇతని మరణ శిక్ష నేను చెల్లిస్తాను. నీకు అర్థమవుతుందా నువ్వేం మాట్లాడుతున్నావో? అర్థమవుతుందా నీకు? అది మరణ శిక్ష. అవును, ఇతని మరణ శిక్ష నేను పూర్తిగా చర్చిస్తాను. నువ్వెవరివి? నా కోసం నువ్వు మరణ శిక్ష పొందడం ఏంటి? నేను యేసు ప్రభువుని. నేను నీ కోసము మరణించి తిరిగి లేచాను. నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నీవు నాకు ప్రియుడవు. భయపడకు. నన్ను క్షమించు. ఎంతమంది చెప్పినా నేను వినకుండా పాపం చేశాను. నన్ను క్షమించు. యేసుక్రీస్తు పూర్తి మూల్యం చెల్లించారు.